గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను శ్రీశైలంకి అయితే వచ్చానన్నమాట. అంటే ఈరోజు భోగి. సో భోగి రోజు నేనైతే శ్రీశైలంకి వచ్చాను. ఇక్కడ డ్యామ్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నేను కొన్ని బ్యూటిఫుల్ వ్యూస్ కూడా రికార్డ్ చేశాను అన్నమాట, మంచిగా ఉన్నవి. అవి కూడా మీకు వీడియో క్లిప్స్లో అయితే చూపెడతాను. అసలు ఈ ట్రావెలింగ్ గురించి చెప్పాలి అంటే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అన్నమాట. ఎందుకంటే చుట్టూ నేచర్, మౌంటైన్స్, ట్రీస్, సన్ రైజ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను అలా ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను అనమాట. అండ్ మీరు కనుక నా ఫేస్ని అబ్జర్వ్ చేశారనుకోండి, నా హ్యాపీనెస్ మీకు ఆ ఫేస్లోనే తెలిసిపోతుంది. అంత చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎవ్రీ వన్ మస్ట్ అండ్ షుడ్ ట్రావెల్. ఎందుకంటే నేచర్ మనకి మోటివేషన్ ఇస్తుంది. అండ్ నేచర్తో మనం కూడా కనెక్ట్ అవుతాము. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అని మనకు అనిపిస్తుంది అన్నమాట. అండ్ యు నో వాట్ గైస్, నేను ఇంట్రడక్షన్ డిఫరెంట్గా ఇద్దాం అనుకున్నాను. బట్ నా మైక్ డిస్కనెక్ట్ అయిపోయింది. అండ్ నేను చూసుకోలేదు కూడా, అరే నా మైక్ డిస్కనెక్ట్ అయిపోయింది, నా వాయిస్ రాలేదు అని. దట్స్ ది ఫన్నీయెస్ట్ పార్ట్ అని అయితే నేను చెప్తాను. లక్కీగా నాకు వేరే ఇంట్రో పార్ట్ ఉంది కాబట్టి దాంతో సెట్ అయిపోయాను అన్నమాట. బట్ ఈ ట్రావెలింగ్ నాకు చాలా బాగా నచ్చింది. సో నాకు కూడా కొంచెం మోటివేషన్ వచ్చింది. అండ్ నేచర్తో చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి బ్యూటిఫుల్ వ్యూస్ని కూడా నేను రికార్డ్ చేసి మీకు చూపెట్టాలనుకున్నాను. సో ఈ వ్లాగ్లో ఆ వ్యూస్ని కూడా మీకు చూపెట్టాను అన్నమాట. ఎలా వస్తున్నా వ్యూ వెనకాల ఎలా వస్తుంది? శ్రీశైలం టూర్కి వెళ్ళేస్తున్నాం మేము ఈరోజు. శ్రీ 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 శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శించుకోగలుగుతున్నాం. మరియు భ్రమరాంబిక అమ్మవారిని కూడా దర్శించుకుంటాం. అక్కడి విశేష విస్తృతలు మీకు తెలియపరుస్తాం. హలో గైడ్స్, ఉన్న అందాలను ఈ వాటర్ ఫాల్స్, శ్రీశైల వాటర్ ఫాల్స్ చూపెడుతున్నాం. చెప్పు గైస్, ఇప్పటి వరకు చెప్పిందంటే మా డాడీ అన్నమాట, వ్లాగర్. మా డాడీ వ్లాగ్ తీస్తున్నాడు. థ్యాంక్స్ డాడ్, అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇలాంటి వ్యూస్ వచ్చినప్పుడు ఏం చెప్పాలో అర్థం కాదు. సన్లైట్, బ్యూటిఫుల్ వాటర్. వావ్, మీకు ఇంకొంచెం ముందటికెళ్ళి మంచి మంచి వ్యూస్ అన్ని చూపెడతాను, ఓకే? అండ్ శ్రీశైలం కదా, శ్రీశైలంకి వెళ్దాం, అన్ని వ్యూస్ అన్ని చూద్దాం. మెయిన్గా టెంపుల్ని కవర్ చేయలేనేమో, బట్ అవుటర్ వ్యూ అయితే చూపెడతాను. బట్ మీకైతే ఇక్కడున్న టోటల్ బ్యూటిఫుల్ వ్యూని అయితే చూపెడతాను, అది మాత్రం పక్కా.
గైస్ ఇప్పుడైతే పాతాళ గంగకి వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్గా మెట్లు అయితే ఉంటాయి, బట్ అవి చాలా మెట్లు ఉండడం వల్ల చాలా టైం తీసుకుంటుంది. దిగడం చాలా ఈజీయే, కానీ ఎక్కడం చాలా కష్టం. కాబట్టి ఇది ఒక రోప్ లాగా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఇక్కడ ఎక్కాను చూడండి. ఇప్పుడే జస్ట్ నౌ స్టార్టెడ్ అన్నమాట. మీకు వ్యూస్ అన్నీ చూపెడతాను ఇక్కడ నుంచి. బాగుంది. నాకు తెలిసి ఇది ఒక 1 minute కిందికి వెళ్ళిపోతాం. ఇది చాలా ఈజీ కాబట్టి ఇక్కడ నుంచి మనం మంచిగా వెళ్ళొచ్చు. అండ్ కొంచెం వెయిట్ మీకు వ్యూ చూపెడతాను. ఇది చాలా మెల్లగా వెళ్తుంది. సీ దిస్ రివర్. వావ్, నాకు భయం వేస్తుంది. వీళ్ళు వెళ్ళిపోతున్నారు. మీరు ఎప్పుడైనా పాతాళ గంగకి వచ్చినప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక్కడ నుంచి మనం వాటర్లో ఇలా మంచిగా వెళ్ళొచ్చు. ఓకే, బాగానే ఉంది. నాకైతే ఏం భయం వేయట్లేదు. పసుపు కుంకుమలు తీసుకో. ఎంత ఆంటీ? 20 రూపీస్. పాతాళ గంగమ్మ కార తీస్తే మంచి తీసుకో. అవి ఎంత? అవి 50 రూపాయలు. 360 గత్తులు సంవత్సర జ్యోతి. ఉండదమ్మా ఒకటి రేటు. మీలాంటి వాళ్ళు రాయాలని బతకాల. రామ రా రా రా